ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. సమయంలో మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? ప్రపంచమందు ఉన్నటువంటి ప్రతి ఒక్క సహోదరులందరికీ మరొకసారి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం పేరట మీకు వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రియమైనటువంటి సహోదరులారా, మీరంతా క్షేమంగా ఉండాలని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన సృష్టికర్త ఆయన యొక్క ఉద్దేశమై ఉన్నది. కనుక మీరు ఈ దిన ప్రయాణములో కానీ, ఈ దిన బిజినెస్లో కానీ, ఈ దిన వ్యాపారాలలో, ఈ దిన రాకపోకలలో, మీ బిడ్డల యొక్క ప్రయాణాలలో, మీ ప్రయాణాలలో దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. క్షేమంగా మీరు చేరవలసిన స్థలాలు, మీరు చూడవలసిన స్థలాలన్నిటి నుంచి ప్రభు క్షేమంగా మీ గృహాలకు నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందామా? పరలోకమందున్నటువంటి మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా, స్తోత్రాలు. ఈ సమయంలో నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు స్వామి. నీ బిడ్డల యొక్క ప్రయాణాలలో స్వామి, నీ బిడ్డల యొక్క కుటుంబాలలో స్వామి, మా తండ్రి ఉన్నటువంటి ప్రతి శోధనలన్నింటినీ తప్పించి ఇది నా ఆశలంతో నింపండి. ప్రధానుల కొరకు, ప్రభుత్వ అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. నెమ్మదిగా పరిపాలించటానికి మీ యొక్క జ్ఞానము, బలం, శక్తిని అనుగ్రహించండి. ప్రజలు కూడా విధేయులై నాయన మా స్వామి, మా ప్రభువ, అధికారులందరికీ స్వామి విధేయతగా స్వామి తమ పనులు, తమ కుటుంబ పనులు, తమ యొక్క మా స్వామి అభివృద్ధి పనులలో స్వామి ఆయన మీరు తోడుగా ఉండి సహాయం చేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం స్వామి. దేశమంతా క్షేమంగా ఉండటానికి నీ కృపను అనుగ్రహించమని కూడా ప్రార్థన చేస్తున్నాం. దేశ ప్రజలందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకోమని కూడా ప్రార్థన చేస్తూ, ఎవరైతే కంటతడితో పెట్టి బాధలలో, వేదనల్లో, నైనా కష్టాలలో, శోధనలో ఉన్నారో వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని కూడా ప్రార్థన చేస్తున్నాను. నిండైన నీ దీవెనలు నీ బిడ్డలపైన సదాకాలము ఉండునుగాక. యేసుక్రీస్తు నామం పేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.